ఇలా మరిగించిన నీటిలో అర కేజీ కాలీఫ్లవర్ ముక్కలు ఈ సైజులో కట్ చేసుకుని వేసి 2 నిమిషాలు ఉడికించి తీసి ఆ తర్వాత కర్రీ చేస్తే చాలా బాగుంటుంది. ఈ కర్రీ రైస్లోకి, చపాతీ, పూరి అది ఇది అని కాదు, ఎందులోకైనా సరే చాలా బాగుంటుంది. హాయ్ అండి, నా పేరు జ్యోతి. వెల్కమ్ టు మీ ఇంటి వంటతో జ్యోతి. ఈరోజు మనము ఎంతో టేస్టీ అయిన కాలీఫ్లవర్ కర్రీని టేస్టీగా ఈజీగా ఎలా తయారు చేయాలో చూద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా కూడా అయిపోతుంది. ఇది ఎలా తయారు చేయాలో మనం ఇప్పుడు చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకోండి. ఆ గిన్నెలో 1 లీటర్కి తక్కువ కాకుండా వాటర్ తీసుకోండి. వాటర్ని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని వాటర్ని బాగా మరిగించండి. ఈ మరిగించిన నీటిలో 1 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు మనము ఆల్రెడీ కట్ చేసి ఉంచుకున్న ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని ఇందులో వేసుకోండి. వేసుకుని 2 నిమిషాలు ఉడికించుకోండి. 2 నిమిషాల తర్వాత స్టవ్ కట్టేయండి. ఇప్పుడు వీటిని వేరే ప్లేట్లోకి, పొడిగా ఉన్న ప్లేట్లోకి తీసేసుకోండి. ఇలా వేయడం వల్ల మనకి ఈ కాలీఫ్లవర్లో ఖచ్చితంగా పురుగులు ఉంటాయండి. ఇలా ఈ వేడి నీటిలో వేసేయడం వల్ల మనకి చక్కగా క్లీన్ అవుతాయి. కర్రీ కూడా టేస్ట్ బాగుంటుందండి. ఇలా చేసి చూడండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకుని 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, చాయమినపప్పు, దాంతోపాటు 2 ఎండుమిర్చి కూడా తుంపుకుని వేసుకుని దోరగా వేయించుకోండి. ఇది కొద్దిగా వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని స్లైస్లుగా కట్ చేసి వేసుకోండి. దాంతోపాటు 4-5 పచ్చిమిర్చి కూడా ఇలా చీలికలుగా చేసుకుని వేసుకోండి. ఇది కూడా దోరగా వేయించుకోండి. వేగిన తర్వాత 1 టీ స్పూన్కి తక్కువ కాకుండా ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. ఇది పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లోకి 2 టమాటాలు ఇలా కట్ చేసి వేసుకోండి. ఈ టమాటాలు కూడా 2 నిమిషాల సేపు బాగా కుక్ చేసుకోవాలండి. 2 నిమిషాలు కుక్ అయింది కదా. ఇప్పుడు దీంట్లోకి మనము 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే ఒక పెద్ద టేబుల్ స్పూన్ కారం, అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా, అలాగే ధనియాల పౌడర్ 1 టీ స్పూన్ వేసుకోండి. అలాగే రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు ఈ మసాలాలు, ఈ ఉప్పు, కారం ఇవన్నీ కూడా ఈ టమాటా ముక్కలకి బాగా పట్టేట్టుగా కలుపుకొని ఈ టమాటాలు, ఈ గరం మసాలా కూడా ఇంకొక 2 నిమిషాలు వేగనివ్వండి. చూడండి, 2 నిమిషాల తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాం కదా, ఈ కాలీఫ్లవర్ని ఇందులో వేసుకోండి. ఇప్పుడు కాలీఫ్లవర్ ఆల్రెడీ సగం ఉడికిందండి. మనం మరిగే నీటిలో వేసి ఉడికించాము కాబట్టి సగం ఉడికిందండి. ఇప్పుడు మొత్తం అంతా చక్కగా కలుపుకోండి. కలుపుకొని ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకోండి. ఎక్కువ అక్కర్లేదండి, ఎందుకంటే మనం ఆల్రెడీ ఉడికించామండి. ఒక 1/2 గ్లాస్ అండి వాటర్ వేసుకుని మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ 10 నిమిషాలు కుక్ చేసుకోండి. చూడండి, 10 నిమిషాలకి ఇలా ఆయిల్ పైకి తేలింది కదా. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకుని మొత్తం అంతా చక్కగా ఒకసారి కలుపుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయినా గుమ్మగుమ్మలాడే కాలీఫ్లవర్ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో వీక్షించినందుకు ధన్యవాదాలు.